25 సంవత్సరాల కల్లా ఒక 100 మందిని తీసుకుంటే, వాళ్ళు 65 సంవత్సరాల వయసు వచ్చేసరికి, వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉంటారో ఊహించగలరా? ఈ 100 మంది కూడా జీవితంలో విజయం సాధించగలమనే అనుకుంటారు. వాళ్ళని ఎవరిని అడిగినా విజయం పొందాలని కోరుకుంటున్నట్టు మనకు చెప్తారు. వాళ్ళని గమనిస్తే అందరూ ఉత్సాహంగా ఏదో సాధిద్దామని తపనతో మనకు కనిపిస్తారు. కానీ 65 వచ్చేసరికి అందులో ఒక్కరు మాత్రమే బాగా ఆస్తిపాస్తులు పొంది ఉంటారు. నలుగురు ఆర్థికంగా నిలబడి ఉంటారు. ఐదుగురు ఇంకా ఆ దారిలో అడుగులు వేస్తూ కనిపిస్తారు. మిగతా వారు మాత్రం ఆర్థికంగా చితికిపోయి మరొకరి సహకారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆలోచించండి. 100 మందిలో కేవలం ఐదుగురు మాత్రమే మంచి స్థాయి చేరుకోగలిగారు. మిగతా అందరూ విఫలం చెందారు. ఆ 25 ఏళ్ల నాటి మెరుపు ఏమైందిప్పుడు? వారి కలలు, ఆశలు అన్నీ ఏమైపోయాయి? ఎందుకు ఇందరు విఫలమవుతున్నారు? విజయంలో ఇంత అంతరం ఎందుకు? వాళ్ళు కోరుకున్న దానికి, సాధించిన దానికి ఎందుకంత వ్యత్యాసం?